హాయ్ అండి. మీరెప్పుడైనా అరటికాయల కర్రీ లేదంటే డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేశారా? ఇంతకుముందు నేను గ్రేవీ చేశాను గానీ, ఫ్రై అయితే చేయలేదు. సరే అని ఫ్రై చేద్దామనయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఈ విధంగా అరటికాయ ముక్కలు పైన పీల్ ఆఫ్ చేసేసి, ఈ విధంగా కట్ చేసుకుని దాంట్లో ఏంటంటే మనం సాల్ట్ వాటర్‌లో వేయాలి ముక్కలు. అప్పుడే నల్లబడిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దీంట్లోనే మనము ఆయిలు, పోపు దినుసులు అండ్ కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత దీన్నేంటంటే కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఇంకాస్త మగ్గించుకోవాలి. అండ్ మధ్య మధ్యలో ఏంటంటే మనము మూత తీసి కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటిపోతుందనమాట. ఫైనల్‌గా ఏంటంటే ఇవి 80% కుక్ అయ్యాయి అనుకున్న తర్వాత కొద్దిగా కారము, ధనియాల పొడి, అదేవిధంగా పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా! లేదంటే ఎండు కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ బనానా ఫ్రై రెడీ.